అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గార్డెనింగ్ సంబంధించిన వ్లాగ్ అండి. ఇవాళ ఏం మొక్కలు పెడతాను ఏంటి అనేసి, మా ఇంటి దగ్గర కూడా ఏం ప్లాంట్స్ ఉన్నాయనేది ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను మీకు. ముందుగా అయితే నేను క్యాంటీన్కి అయితే వెళ్ళానండి. అక్కడ ఒకసారి మొక్కలు చూసుకున్నాను. ఏమీ బాగలేవు, అంతా పొదలు పొదలుగా పెరిగిపోయి ఉన్నాయి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఏమో ఆర్గానిక్గా అగ్రికల్చర్ సాయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఒకసారి చూడండి, మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. సో మా క్యాంటీన్లో ఇలా మిగిలిపోయిన వేస్ట్ అంతా ఏం చేస్తున్నామంటే, డ్రమ్స్ ఉంటాయి కదండి, 2 పెద్ద డ్రమ్స్కి హోల్స్ పెట్టేసి దానికి కింద ఒక వాటర్ ఇది ఎఫెక్ట్ పెట్టేసి దాని మీద డ్రై లీవ్స్ అండ్ మిగిలిపోయిన వేస్ట్, దాని తర్వాత గెత్తమటి ఎరువు కొద్దిగా ఇలాగా లేయర్ బై లేయర్ వేస్తూ వెళ్ళిపోవాలి. సో మళ్ళీ మిగిలిన వేస్ట్ కూడా ఏదైనా ఉంటే అలా వేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. డ్రై లీవ్స్ ప్లస్ అది గడ్డి కావచ్చు, ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఏమైనా వేయచ్చు. ఇలాగా దాని మీద మళ్ళీ మిగిలిపోయిన వేస్ట్ కటింగ్ కూరగాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట మనం. బట్ రైస్ అలాంటివి అయితే వేయట్లేదు నేను, జస్ట్ మిగిలిన వెజిటేబుల్స్ మాత్రమే వేస్తున్నాను అండి. దీన్ని ఇలాగా పక్కన ఉంచేసేస్తాను. సో మళ్ళీ ఎప్పుడో 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది మీకు మంచి ఎరువు అయితే తయారవుతుంది. దాన్ని మనం ఆర్గానిక్గా వెజిటేబుల్స్ కానీ ఏమైనా పండించుకోవడానికి వేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు సాయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే, ఇంటి దగ్గర కొన్ని మొక్కలు అయితే పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఒకసారి చూపించాను. నేను మొక్కలు పెట్టడం జరిగింది. అక్కడే కలుపుకొని అంతా చేయడం వల్ల అంతా చాలా కష్టమైంది. అందుకని ఈసారి నేను క్యాంటీన్లోనే మిక్స్ చేసేసి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను కార్లో. ఈ సాయిల్ని ఎలా మిక్స్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి అయితే చూపించానండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక 20-30% ఇసుక, 40% నార్మల్ మనము మొక్కలకు వాడే గార్డెనింగ్ మట్టి, అందులో నీమ్ ఆయిల్ 5%, నీమ్ కేక్ 5%, ఇలాగ బోన్ మిక్సర్ ఉంటుంది అది, తర్వాత మస్టర్డ్ కేక్ ఇలాంటివన్నీ వేసి మిక్స్ చేసుకోనండి. అలాగే గడ్డం కూడా ఒక 20-30% వేసి మిక్స్ చేసుకొని అవి నేను బ్యాగ్స్లో నింపేసుకొని తెచ్చేసుకున్నాను సపరేట్గా. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి. కొన్ని కర్డ్ బకెట్స్ అయితే వస్తాయి మనకి క్యాంటీన్లో. సో ఆ బకెట్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఏదైనా కలర్స్ ఉంటే అదంతా రబ్ చేసేసి ప్లెయిన్ అయిన తర్వాత మనకు నచ్చిన కలర్స్తో స్ప్రే చేసుకోవాలండి. నేనైతే 3 కలర్స్ తెప్పించాను. అందులో 2 కలర్స్ అయితే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను చూడండి. ఇలాగ దూరం నుంచి ఇలాగ లైట్గా స్ప్రే చేసుకోవాలి. ఎల్లో 2 బకెట్స్, రెడ్ 2 బకెట్స్ అయితే నేను స్ప్రే చేసుకుంటున్నాను. కలర్స్ స్ప్రే చేసి పక్కన ఉంచుకోవాలండి. ఒక 1 or 2 అవర్స్ అలా డ్రై చేసిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన మొక్కలను పెట్టుకోవచ్చు. నేనైతే మన క్యాంటీన్ నుంచి తెప్పించిన తులసి మనీ ప్లాంట్, ఒక రోజ్ ప్లాంట్ అయితే తెప్పించి పెడుతున్నాను. ఏంటి టేస్ట్ మాస్క్ వేసుకున్నాను అనుకుంటున్నారా? నాకు ఈ పెయింట్స్ మరి పడదండి, సో అందుకని నేను మాస్క్ వేసుకున్నాను. ఇప్పుడైతే మా లక్ష్మి గెత్తము అంతా మిక్స్ చేసి సాయిల్ అయితే నింపేసింది అన్నిటిలో. నేను సింపుల్గా ప్లాంట్స్ అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ తులసి కొంచెం లైట్గా వాడింది, ఏంటి బ్రతుకుతుందా అనుకున్నాను. బట్ చాలా బాగా బ్రతికిందండి. కొంచెం చీకటి అయితే అయిపోతుందండి. ఇంకా మనీ ప్లాంట్ పెట్టాలి, బయట రోజ్ ప్లాంట్ పెట్టాలి. సో రోజ్ ప్లాంట్ పెట్టింది మాత్రం నేను వీడియో స్కిప్ అయిపోయింది. సో ఫైనల్గా మా ఇంట్లో ఏం ప్లాంట్స్ ఉన్నాయి అనేది అయితే ఒక లుక్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను మనీ ప్లాంట్ని నాటేసి ఇలా తీగలన్నిటిని ఇలా చుట్టేస్తున్నాను. బట్ ఎన్ని బ్రతుకుతాయో ఎన్ని చనిపోతాయో నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం బతుకుతుంది. సో ఇదే అండి మా ఇంట్లో నేను ఇదివరకు పెట్టిన రోజ్ ప్లాంట్ అయితే గుత్తులు పూస్తాయంట. ఫ్లవర్స్ అయితే చూద్దాం ఎలా పూస్తాయి. ప్రజెంట్ అయితే ఇలా వచ్చింది. ఆల్రెడీ ఫ్లవర్స్ చాలా వచ్చిందంట వాళ్ళ దగ్గర. సో ఇది వచ్చి నందివర్ధనము, ఇంకా తులసి, బ్లూ శంకు ఫ్లవర్స్ ప్లాంట్, ప్లస్ తమలపాకు చెట్టు 2 ఇందులో ఉన్నాయి. ఇదేమో షో ప్లాంట్స్ అనమాట, అటు ఇటు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే శంకు ప్లాంట్ బాగానే వస్తుంది, ఎదుగుతుంది. చూడండి ఇందులో కూడా చుట్టేసింది, పక్కన ప్లాంట్స్ అన్నిటికీ చుట్టేసుకుంటుంది. అది ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది శంకు ఫ్లవర్ ప్లాంట్ అని నేను అసలు అనుకోలేదండి. యాక్చువల్గా ఇది బ్లూ కాకుండా ఇంకా వైట్ ఉంటుంది, ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి, అవి కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇదేమో మనీ ప్లాంట్ అనమాట. ఇది చిన్నది పెట్టాను, బట్ తీగ బాగా వచ్చేస్తుంది. ఈ మనీ ప్లాంట్స్ చూసారా, నేను మా టీవీ యూనిట్ దగ్గర పైన పెట్టాను. బిర్యానీ బకెట్స్ వస్తాయి కదా, ఆ బకెట్స్ సేమ్ ఉంటాయని అటు ఇటు పెట్టాను. ఎందుకు ఇంత చిన్నవి పెట్టానంటే, ఇది నేను మళ్ళీ గోల్డ్ అండ్ కాపర్ కలర్స్లో కుండీలు వస్తాయి, అవి తెప్పించి అందులో పెడదామని ఇలా పెట్టాను. సో ప్రజెంట్ అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చి, ఇదేమో రియల్ ఆర్టిఫిషియల్ మీరే చెప్పండి కామెంట్ రూపంలో. ఈ బర్డ్స్ ముద్దుగా చాలా బాగున్నాయి కదండి. సో నెక్స్ట్ ఫైనల్గా బయట ఉన్న ప్లాంట్స్ని అయితే చూడండి, చాలా రోజుల క్రితమే పెట్టాను, బట్ 2 months అలా అవుతుంది. బాగానే వస్తున్నాయి కదండి, నాకైతే బాగా నచ్చింది. అవి కూడా అప్పుడు ఆ వీడియో కూడా మీకు పెట్టినట్టున్నాను.
మనీ ప్లాంట్ అయితే ఫైనల్గా ఇలా సెట్ అయింది. మీకు ఒక డిఫరెంట్ ప్లాంట్ అయితే చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగోండి ఆ ప్లాంట్ ఇదే. ఎంత బాగుందో కదా. ఇదైతే నాకు పిచ్చిగా నచ్చింది. సో దీన్ని నేను ఇన్వర్టర్ కోసం ఒక చిన్న గూడులాగా ఇచ్చారు, సెల్ఫ్ లాగా. అది ఖాళీగా ఉంటే బాగలేదనమాట హాల్లో, అందుకని ఆ ప్లాంట్ తెచ్చి ఇక్కడ పెట్టానమాట. బట్ ఇది ఎండ తగలకనో ఏమో, సన్లైట్ రాకనో ఏమో ఎల్లోయిష్గా మారిపోతున్నాయి లీవ్స్ అన్నీ. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో మీరే కామెంట్లో అయితే చెప్పండి. సో ఇది అండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.